సామాగ్రికి సంబంధించిన దృశ్యాలు కూడా పోలీసులు మీడియా ముందు వెల్లడించారు. ఒకసారి దానికి సంబంధించిన దృశ్యాలు, అలాగే మృతదేహాలు. నిజంగా ఇది భారీ ఎన్కౌంటర్, మావోయిస్టులకు కోలుకోలేని ఎదురుదెబ్బ. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టులు చతికిల పడిపోతున్న వేళ, వరుస ఎన్కౌంటర్లతో కుదేలవుతున్న వేళ మరొకసారి షెల్టర్ జోన్గా భావించిన గరియాబంద్, ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ఒడిస్సా సరిహద్దు జిల్లాల్లో అడవుల్లో, కలారిఘాట్ అడవుల్లో ఒకసారిగా తుపాకుల మోత మోగింది. తుపాకులు దద్దరిల్లాయి. నిజమే, మనం చూస్తున్న ఆ దృశ్యాలు మావోయిస్టుల ఏరివేతకు సంబంధించిన దృశ్యాలు. ప్రధానంగా కీలక నేత చలపతి అలియాస్ జయరాం రెడ్డి, 61 సంవత్సరాలున్నాయి అతనికి. చంద్రబాబు హత్యా ఘటనకు సంబంధించి కీలక నేత ఇతను. సో ఇతన్ని మట్టుబెట్టారు. ఇంకా కొన్ని మృతదేహాలను గుర్తించాల్సి ఉన్నట్టుగా చెప్తున్నారు. మరోవైపు తెలంగాణకు సంబంధించిన ఒక మావోయిస్టు కూడా మృతి చెందారు. నల్లగొండ జిల్లా చండూరు మండలం పుల్లెన్ల గ్రామానికి చెందిన పాక హనుమంతు అలియాస్ గణేష్ ఈ ఎన్కౌంటర్లో చనిపోయారు. మిగతా మృతదేహాలను గుర్తించాల్సి ఉందని పోలీసులు చెప్తున్నారు. ఘటనా స్థలం నుంచి పెద్ద ఎత్తున AK-47, SLR వంటి తుపాకులు, మందుగుండి సామాగ్రి, ఐఈడీలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్తున్నారు. ఇక మావోయిస్టులు జరిపిన కాల్పుల్లో ఒడిశా SOG జవాన్ దామ్రూ కాలికి, ఛత్తీస్గఢ్ జవాన్ ధర్మేంద్ర ఖోయ్ చేతికి కూడా తూటా గాయాలయ్యాయి. వారిని హెలికాప్టర్ ద్వారా రాయ్పూర్లోని నారాయణ ఆసుపత్రికి తరలించారు. ఇక అలిపిరి ఘటన సూత్రధారికి సంబంధించి ఇక్కడ ప్రధాన చర్చ. చలపతి అసలు పేరు జయరాం రెడ్డి, అతనికి రామచంద్రారెడ్డి, అప్పారావు, రాము అనే పేర్లు కూడా ఉన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. అతని స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా మఠంపల్లి గ్రామం. 10వ తరగతి వరకు చదువుకున్నాడు. మదనపల్లిలో సెరికల్చర్ ఉద్యోగిగా పనిచేస్తూ విశాఖకు బదిలయ్యారు. అక్కడే నక్సల్స్ ఉద్యమం వైపు ఆకర్షితులయ్యాడు. తొలుత చిత్తూరు జిల్లా అడవుల్లో ఉద్యమాన్ని విస్తరించగా తర్వాత అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అబూజ్మడ్ కేంద్రంగా ఒడిశా రాష్ట్ర కమిటీకి పనిచేశారు. మావోయిస్టు PLGA దళంలో 1వ బెటాలియన్ కమాండర్ హిడ్మాకు ఈయనే గురు. ఏపీ సీఎం చంద్రబాబుపై 2003లో తిరుపతి అలిపిరిలో క్లైమోర్మెన్తో జరిపిన దాడికి చలపతి సూత్రధారి. ఛత్తీస్గఢ్లోని పలు దాడుల్లో ఈయన పాత్ర కీలకం. 2010లో బలిమెల్లో పోలీసుల ఊచకోత. 2011లో ఒడిశాలోని మల్కాన్గిరి కలెక్టర్ వినీల్ కృష్ణను అపహరించిన కేసు. 2018లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమల హత్య వెనుక ఈయనే ప్రధాన సూత్రధారి అని చెప్తున్నారు. అబూజ్మడ్లోకి బలగాలు చొచ్చుకువస్తుండటంతో గరియాబంద్ను సురక్షిత ప్రాంతంగా, సేఫ్ జోన్గా మలుచుకునే క్రమంలో బలగాలు ఈయన బృందాన్ని చుట్టుముట్టాయి. నిజానికి చలపతి నిరంతరం AK-47 ఆయుధాలు ధరించిన 9 మంది మావోయిస్టుల భద్రత కల్పిస్తారు. ఎస్, చలపతికి కూడా 9 మంది సెక్యూరిటీ గార్డులు ఉంటారు. వీరిలో 5గురు మహిళా నక్సల్స్, బస్తర్కు చెందిన అమల, చోటి, నాని, భీష్మ, లీనా ఉంటారు. మరో గార్డు సుఖ్రామ్ హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్తో చలపతిని కలిసేందుకు వచ్చే ఇతర మావోయిస్టులను తనిఖీ చేస్తారని తెలుస్తుంది. ఒక మావోయిస్టు నేత కూడా ఇంతపాటి సెక్యూరిటీ, ఒక మావోయిస్టు నేతను ఇతర మావోయిస్టులు కలవాలంటే కూడా చెకింగ్ ఉంటాయంటే నిజంగా ఇది నివ్వెరగొల్పే ఆశ్చర్యకరమైన అంశాలను పోలీసులు వెల్లడించారు. వయస్సు పైబడుతుండడంతో చలపతి 2 కర్రల సాయంతో నడిచేవారని కూడా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా చలపతి మాస్టర్ మైండ్తో ఇన్ని రోజులు మావోయిస్టులను నడిపించారు, మావోయిస్టుల ఉద్యమాన్ని నడిపించినట్టుగా చెప్తున్నారు. మంగళవారం నాటి ఎన్కౌంటర్లో ఆయన మృతదేహం పక్కన 2 కర్రలు ఉండడం కూడా పోలీసులు గుర్తించారంటే 2 కర్రల సహాయంతో చలపతి ఇన్ని రోజులు మావోయిస్టు దళాలను నడిపించాడు, మాస్టర్ మైండ్గా వ్యవహరించారంటే ఆరోగ్యం సహకరించకపోయినా చలపతి ఏ రకంగా ఇలాంటి విధ్వంసకర ఘటనలకు పాల్పడ్డాడో, మావోయిస్టు ఉద్యమాన్ని నడిపి పూర్తిగా డొమెస్టిక్ వయలెన్స్ని ఎంకరేజ్ చేశారంటూ పోలీసులు చెప్తున్నారు. ఎస్, మా కొలీగ్ ఉదయ్ జైన్ అవుతున్నారు. ఉదయ్, ఒక్కసారిగా మావోయిస్టు నేతలు, కీలక నేతలంతా కూడా హతమయ్యారు. ఇది ఒక పెద్ద విజయంగా, గొప్ప విజయంగా హోంమంత్రి అమిత్ షా చెప్తున్నారు. దాదాపు 27 మంది మావోయిస్టులు మట్టి పెట్టబడ్డారు, పోలీసులతో కాల్చివేయబడ్డారు, చంపబడ్డారు పోలీసులతో. సో కీలక నేత చలపతిపై, ఆయన తలపై ₹1 కోటి రివార్డు ఉంది. ఇక ఈ ఘటనకు సంబంధించి ఇంకా పోలీసు బలగాలు ఏం చెప్తున్నాయి, ముఖ్యంగా ఎంతమంది చనిపోయినట్టుగా తెలుస్తుంది, ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతుందా ఉదయ్? ఇస్లాం దాస్, దేశ చరిత్రలో మునుపెన్నడూ జరగని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ కు ఛత్తీస్గఢ్ ఒరిస్సా బార్డర్ వేదిక అయిందని చెప్పుకోవాలి. అటు ఒరిస్సా ప్రాంతంలోని నౌపాడ జిల్లా, ఛత్తీస్గఢ్ లోని గరియాబంద్ జిల్లాల సరిహద్దు కల్వారి ఘాట్ అభయారణ్యంలో ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. దాదాపు 3 రోజులుగా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇంత స్థాయి
ఈ స్థాయిలో ఒక ఆపరేషన్ జరగడం ఇదే మొదటిసారి కూడా మనం చెప్పుకోవాలి. అయితే ప్రధానంగా మావోయిస్టు కింగ్ పిన్స్ కావచ్చు, ఒకవైపు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మధ్య భారతంలో చాలా పెద్ద ఎత్తున సైనిక బలగాలు మోహరించడంతో మావోయిస్టు కీలక నేతంతా కూడా అటు సరిహద్దు రాష్ట్రాల ఎక్కువ సేఫ్టీ జోన్స్ అయితే క్రియేట్ చేసుకుంటున్నారు. సో ఈ ఘటన కూడా మనకి అదే స్పష్టం చేస్తుంది. చలపతి లాంటి ఒక సెంట్రల్ కమిటీ సభ్యుడు ఛత్తీస్గఢ్ ఒరిస్సా బోర్డర్ లో ఎందుకున్న అంశానికి అనే ప్రశ్న కూడా మనకు సమాధానం తెలుస్తుంది. ఒకవైపు తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో కూడా ఇదే మాదిరిగా మావోయిస్టులు కూడా సేఫ్ జోన్లు ఏర్పాటు చేసుకుంటారన్న సమాచారంతో అటు ఛత్తీస్గఢ్ తెలంగాణ గ్రే హౌన్స్ బలగాలు, ఛత్తీస్గఢ్ పారామిలిటరీ బలగాలు కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ కూంబింగ్ సర్చింగ్ ఆపరేషన్స్ సరిహద్దులు చేస్తున్నాయి. సో ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఒరిస్సా ప్రాంతంలో కూడా ఇదే మాదిరిగా అటు ఆపరేషన్స్ ను కూంబింగ్ సర్చింగ్ ఆపరేషన్స్ కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలోనే దాదాపు 3 రోజుల క్రితం అటు ఛత్తీస్గఢ్ పోలీస్ అందించినటువంటి ఇంటెలిజెన్స్ ఇన్పుట్ ఆధారంగానే ఈ ఆపరేషన్ ను విజయవంతం చేయగలిగాయని చెప్పుకోవాలి. ఒకవైపు 1000 మందికి పైగా సైనిక బలగాలు, మరోవైపు ఆకాశంలో డ్రోన్ల సహాయంతో క్షేత్రస్థాయిలో నిఘాను పటిష్టం చేసుకుంటూ సుమారు కల్వారిఘట్ రిజర్వ్ ఫారెస్ట్ చుట్టూగా మొత్తం 20 కిలోమీటర్ల వ్యాసార్థంలో భద్రతా బలగాలు మావోయిస్టులను చుట్టుముట్టినట్టు మనకు సమాచారం అందుతుంది. మొత్తం ఈ ఆపరేషన్ లో 1000 మందికి పైగా భద్రతా బలగాలు పాల్గొన్నాయి. ముందస్తుగా అనుకున్న సమాచారం మేరకు అర్ధచంద్రాకార వ్యూహంలోనే వాళ్ళందరినీ కూడా అష్టదిగ్బంధనం చేస్తూ మావోయిస్టుల చేరుకునే ప్రయత్నం భద్రతా బలగాలు చేశాయి. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాయి. అందులో భాగంగా చాలా పెద్ద మొత్తంలో ఒక్కసారిగా కాల్పులు జరిగాయి. దాదాపు మూడు రోజుల పాటు అడపదడప కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. నిన్న ఉదయంతో పాటు నిన్న సాయంత్రం వరకు కూడా కాల్పులు జరిగినట్లు మనకు సమాచారం అవుతుంది. మొదటి రోజు 12 మంది మావోయిస్టులు హతమైనట్లు బయటికి వార్తలు వచ్చాయి. కానీ క్రమక్రమంగా మృతి చెందినటువంటి మావోయిస్టుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం మనకంతున్నటువంటి తాజా సమాచారం ప్రకారం 27 మందికి మావోయిస్టు మృతుల సంఖ్య చేరింది. ఇంకా ఈ సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గంటకు కూడా అక్కడ దొరుకుతున్నటువంటి ఒరిస్సా బార్డర్ లో సర్చింగ్ ఆపరేషన్ జరుగుతుంది. ఒరిస్సా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్స్ కూడా అక్కడ సర్చింగ్ ఆపరేషన్ జరుగుతుంది. అక్కడ ఒరిస్సా బార్డర్ లో దొరికినటువంటి మృతదేహాలు, మరోవైపు సిజీ గరియాబాద్ జిల్లా సరిహద్దు ప్రాంతంలో జరుగుతున్నటువంటి మృతదేహాల సంఖ్యను కూడా ఎప్పటికప్పుడు సంయుక్తంగా ఈ ఆపరేషన్ సర్చింగ్ ఆపరేషన్స్ అయితే చేపడుతున్నారు. మొత్తంగా ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మృతి చెందినటువంటి మావోయిస్టులు అత్యంత కీలకమైనటువంటి నేతలు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు గుడ్డుతో పాటు సెంట్రల్ కమిటీ సభ్యుడు చలపతి అలియాస్ వేంపాటి రామచంద్రారెడ్డితో పాటు మరికొంతమంది కీలక నేతలు కూడా మృతి చెందారు. తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి మావోయిస్టులు కూడా మృతుల్లో ఉన్నట్లు మనకు సమాచారం అయితే అందుతుంది. అయితే వీళ్ళంతా కూడా అక్కడికి న్యూ రిక్రూట్స్ కోసం వెళ్లారా? చలపతి లాంటి కీలకమైన నేత ఎందుకు ఆరోగ్యం సహకరించుకున్న గరియాబంద్ జిల్లా సరిహద్దు వరకు వెళ్లారు? ఒరిస్సా ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో నూతన రిక్రూట్మెంట్లు, శిక్షణలు, సైద్ధాంతిక పాఠాలు బోధించేందుకే చలపతి వెళ్లారన్న కోణంలో కూడా విచారణ జరుగుతుంది. ప్రస్తుతం ఒరిస్సాకు సంబంధించినటువంటి పోలీసులు, అదేవిధంగా ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి భద్రతా బలగాలు కూడా సంయుక్తంగా మరింత శోధన కొనసాగిస్తున్నాయి. ఆ సరిహద్దు ప్రాంతంలోని 20 కిలోమీటర్ల పరిధిలో కూడా సర్చింగ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఇంకా చాలా పెద్ద మొత్తంలో ఇప్పటివరకు అయితే ఆయుధ సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రతి ఒక్క మావోయిస్ట్ కూడా సెల్ఫ్ లోడ్ రైఫిల్ ని కూడా క్యారీ చేసినట్టు సమాచారం అవుతుంది. చాలా పెద్ద మొత్తంలో పేలుడు సామాగ్రిని కూడా అక్కడ ఘటనా ప్రదేశం నుంచి అయితే భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కానీ మునుపెన్నడు చూడని అతిపెద్ద భారీ ఆపరేషన్ ను ఛత్తీస్గఢ్ ఒరిస్సా పోలీసులు అయితే విజయవంతం చేసుకోవాలని చెప్పుకోవాలి. ఎందుకంటే చలపతి లాంటి కీలక నేత, సెంట్రల్ కమిటీ సభ్యుడు మట్టుపెట్టడం అంత ఆషామాషి పని కాదు. అతను 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అలిపిరి వద్ద అటాక్ చేయడంలో చాలా కీలకమైనటువంటి పాత్రధారి అతని నేతృత్వంలోనే ఈ ఘటన జరిగిందని కూడా భద్రతా బలగాలు మొదటి నుంచి కూడా భావిస్తున్నాయి. మరోవైపు ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ నేత మహేంద్ర కర్మ సల్వాజుడం రూపకర్త, అతన్ని మట్టుపెట్టడంలోనూ కూడా మాస్టర్ బ్రెయిన్ గా చలపతి వ్యవహరించారని, ఇలాంటి అనేక విధ్వంసకరమైన ఘటనల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లోని చాలా మంది ప్రజాప్రతినిధులను వెంటాడలోనూ, వెంబడించడంలోనూ, హత్య చేయడంలోనూ చలపతి చాలా కీలకమైనటువంటి సూత్రధారిగా తెలుస్తుంది. ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందినటువంటి చలపతి ఆంధ్రప్రదేశ్ కోరాపుట్, శ్రీకాకుళం డివిజన్ ఇన్ఛార్జ్ గా కూడా కొనసాగుతున్నారు. సో ఆ ప్రాంతంలో ఎక్కువగా అతనికి పట్టుంది. మావోయిస్టు కార్యకలాపాలు కావచ్చు, నూతన రిక్రూట్మెంట్లు కావచ్చు, శిక్షణ కావచ్చు, చలపతి చాలా పకడ్బందీగా ఇస్తుంటాడని, చాలా ఆత్మస్థైర్యం ఉన్నటువంటి వ్యక్తిగా కూడా మావోయిస్టు పార్టీ చలపతిని కొనియాడుతుంటుంది. సో ఇంతమంది కీలక నేతలు ఈ ఘటనలో మట్టుబడడంతో ఒక్కసారిగా మావోయిస్టు పార్టీ కూడా దిగ్భ్రాంతి గురవుతుంది. ఆ నాయకత్వం కూడా కొంత ఆందోళన గురవుతున్నట్లు మనకు సమాచారం అయితే అందుతుంది. ఇంకా మృతుల సంఖ్య అయితే పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ ఉదయ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇది ఒక గొప్ప విజయంగా అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా దేశంలో హింసకు పాల్పడుతున్నటువంటి మావోయిస్టులను, నక్సలిజాన్ని
పూర్తిగా అంతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయంటూ ఆయన అభ్యర్థించారు. ముఖ్యంగా మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యులు చలపతి, అలాగే మనోజ్, గుడ్డు, బాలన్న, హనుమంతు ఇలా వరుసగా మృతి చెందడంతో ఇది భద్రతా బలగాలకు గొప్ప విజయంగా చెప్తున్నారు. నలువైపులా చుట్టుముట్టి 1000 మంది జవాన్లు విరుచుకుపడ్డట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇంకా ఆ ప్రాంతంలో కోమింగ్ కొనసాగుతోంది. ఇంకా మావోయిస్టుల మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇంకా మృతదేహాలను పూర్తి స్థాయిలో గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి